మాట్లాడే అవకాశం అన్న ఒకసారి నేను కూడా థ్యాంక్స్ చెప్పాలి కదండి అన్న. తెలియాలి, రాష్ట్రం అంతా తెలియాలి, మీ మనసు తెలియాలి కదా, మీ మంచి మనసు అన్న. చాలా చాలా సంతోషం అండి అన్న మిమ్మల్ని వేళ ఈ రకంగా కలుసుకోవడం. అన్న చాలా టైర్డ్ గా ఉన్నారు మీరు. ఏదైనా చాలా మంచి కార్యక్రమంలో 5వ విడత ఓఎన్జీసీ పంపిణీ కార్యక్రమం మీ చేతుల మీదుగా జరగడం అనేది నిజంగా చాలా చాలా సంతోషం. నియోజకవర్గంలో ప్రజలే కాదు, అలాగే మత్స్యకార సోదరులందరూ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్న మత్స్యకార సోదరులందరూ కూడా రుణపడి ఉంటారన్న. ఎందుకంటే ప్రభుత్వం నుంచి సాయం ఒకటి వస్తుంది, అది మా వరకు చేరుతుందని చెప్పి తెలియజేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మన ప్రభుత్వమే అన్న. ఎందుకంటే అరకొర సాయం ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే, ఇవాళ మనం వచ్చిన తర్వాత ఒక నమ్మకం, ప్రభుత్వం కూడా మాకు కూడా సహాయం చేస్తుంది, ప్రభుత్వ సాయం మనకు కూడా అందుతుంది అని చెప్పి ఇవాళ మనం చేసి చూపించామన్నా. మీ ద్వారా మనం చేసి చూపించాం. అది మత్స్యకార భరోసా అవ్వచ్చు, డీజిల్ సబ్సిడీ అవ్వచ్చు, ఏదైనా కానివ్వచ్చు అండి అన్న. వాళ్ళ బ్రతుకు తెరువుకి ఇవాళ మనం ఏదైతే మీరు డెవలప్మెంట్ యాక్టివిటీలో కూడా పోర్టుల నిర్మాణం కావచ్చు, అట్లాగే హార్బర్లు కావచ్చు, వాళ్ళ బతుకు తెరువుని వాళ్ళ ఆర్థికంగా ఎదుగుదలకి మీరు సహకరిస్తున్నందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మేము మత్స్యకారులందరూ కూడా ఎప్పుడు రుణపడి ఉంటాం. ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రతి మత్స్యకారుడు కూడా ముమ్మడివరం వైపు ఎందుకు ఎక్కడి నుంచి వస్తుంది ఈ కాంపన్సేషన్ ఎలా ఇస్తున్నారని చెప్పి అందరూ అడుగుతున్నారన్న. దానికి నేను ఒకటే సమాధానం చెప్తున్నా. ఒక మనసున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తే పేదవాడికి నష్టం జరుగుతుందని నమ్మితే ఎంతవరకు అయినా సరే అండగా నిలబడతాడనే దానికి ఇది ఒక్కటే నిదర్శనం అన్న. ఎందుకంటే దేశ చరిత్రలో మొట్టమొదటిసారి మనం ఇంత కాంపన్సేషన్ మనం ఇవాళ ఈ నియోజకవర్గంలో ఉన్న మత్స్యకారులందరికీ అందిస్తున్నామన్నా. 5వ టర్మ్ మనం ఇచ్చాము. మీరు ఒక మాట అన్నారు ఆఖరిది అని, కానీ ఆఖరిది కాదన్న, మా జగన్ ఉన్నంతకాలం వస్తూనే ఉంటుంది నోటు అన్న. ఎందుకంటున్నానంటే మీరు రెండోసారి ముఖ్యమంత్రిగా 175కి 175 సీట్లతో గెలుపొంది మీ చేతుల మీదుగా 6వ విడత తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే పని ఇంకా పూర్తవ్వలేదన్నా. పాపం ఇందాక ఓఎన్జీసీ అధికారులు కొంత వర్క్ లేట్ అయిందని చెప్పి అన్నారు. అది వాళ్ళ దురదృష్టమో మా అదృష్టమో తెలియదు, కానీ మీ చేతుల మీదుగా 6వ విడత కూడా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రేమ, మీ అభిమానం మత్స్యకారుల పట్ల ఏ రకంగా అయితే మీరు ఈ 5 సంవత్సరాలుగా చూపిస్తున్నారో అదే ప్రేమ అభిమానం మా మీద అధికారులు కూడా చూపిస్తున్నారన్న. అంటే మిమ్మల్ని బట్టే కదా, మీరు మమ్మల్ని చూసే ఆ ప్రేమను బట్టి మత్స్యకారులు అంటే అంతే ప్రేమ కలెక్టర్లు కానీ అధికారులు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ మా పట్ల చూపిస్తూ మా పట్ల ఏదైతే మాకు రావాల్సినటువంటి నష్టపరిహారం కావచ్చు, లబ్ధి కావచ్చు, నిజాయితీగా మా అందరికీ కూడా అందిస్తున్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే అధికారులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తాను.